నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులలో ఆత్మస్థైర్యం మనోధైర్యంతో ఉండాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అంబేద్కర్ నగరంలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు. సద్భావన అలవర్చుకుని శాంతియుత జీవనం సాగించాలి. సత్య గోపీనాథ్ దాస్. అపర్ణ ఏజెన్సీస్ మెగా ఫర్నిచర్ షోరూం ప్రారంభించిన టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీ. విద్యార్థులు ఆత్మస్థైర్యం మనోధైర్యంతో ఉండాలని, ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ వంటి విద్యలను నేర్చుకోవాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హితవు పలికారు. స్థానిక ఎస్కేఆర్ మహిళా కళాశాల ఆవరణలో విద్యార్థులలో ధైర్యం నింపేందుకు, అలాగే గంజాయి బ్లేడ్ బ్యాచ్ల నిర్మూలనలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్, ఎక్సైజ్ సంయుక్త ఆధ్వర్యంలో మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు రక్షణగా ఉంటుందన్నారు. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో విద్యార్థినులు ప్రతి విషయం పట్ల అవగాహన కలిగి సమయస్ఫూర్తిగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, రాజమండ్రి పార్లమెంట్ డాక్టర్ సెల్ అధ్యక్షులు యాళ్ల ప్రదీప్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. జనరల్ గా మొన్ననే మనం అక్టోబర్ 2 ఏంటి అక్టోబర్ 2 అంటే గాంధీ గారు ఏం చెప్పారు? అర్ధరాత్రి 12ంటికి ఆడపిల్ల ఒక్కరిగా ధైర్యంగా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా తిరగగలిగిన రోజునే అసలైన స్వాతంత్రం. అది ఈరోజు మీకు ఉందా? లేదన్నది ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నారో. మీరు లేదన్నప్పుడల్లా పాలకుల కింద యాజ్ పొలిటికల్ పార్టీస్ మాకు చాలా బాధగా కూడా ఉంటుంది. ఎందుకు లేదు అని అంటే సొసైటీలో ఇంబ్యాలెన్సెస్, ఆ ఇంబ్యాలెన్సెస్ అనేకమైన కారణాలు, ఆర్థికపరమైన కారణాల నుంచి వస్తాయి సమస్యలు. ఆ సమస్యలు అధిగమించడానికి వ్యక్తులు ఎంచుకుంటారు తప్పుడు దారులు. ఇలాంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువైపోయి ఇంతకుముందు రాజమహేంద్రవరం అంటే ఒక ప్రశాంతమైన నగరం, సురక్షితమైన నగరం కింద ఉండేది. కానీ ఇప్పుడు రాజమహేంద్రవరం ఏంట్రా అంటే బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్కి కేర్ ఆఫ్ అడ్రస్ కింద అయిపోయింది, లేకపోతే అల్లరి మూకలకి కేర్ ఆఫ్ అడ్రస్ కింద అయిపోయింది. మాకు కూడా చాలా బాధగానే ఉంటుంది ఇవన్నీ వింటా ఉన్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలన్నది అనేక విధాలుగా ఆలోచించుకుంటూ వచ్చాం. ఎలా చేయగలము అని అంటే చేతిలో అధికారం ఉండాలి. లాస్ట్ 5 ఇయర్స్గా మాకైతే అధికారం లేదు. అధికారం ఎవరి చేతుల్లో ఉందో వాళ్ళు బాధ్యతగా వ్యవహరించాల. మీరు గమనించినట్లయితే లాస్ట్ 5 ఇయర్స్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 30,000 విమెన్ మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్లో. కానీ ఎక్కడ కూడా రిజిస్టర్డ్గా లేవు. ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైపోయారో 30,000 మంది మహిళలు తెలియని పరిస్థితి. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, ఒక్కొక్కటిగా వస్తున్నాయి. దాంట్లో భాగంగా విమెన్కి ఒక సేఫ్ ప్లేస్ కింద రాజమహేంద్రవరం సిటీని తయారు చేయాలని మీ భద్రత మా బాధ్యత. అంటే మీ అందరి భద్రత మా అంటే ఎన్డీఏ కూటమి, ఎన్డీఏలో ఎవరున్నారు? టీడీపీ, బీజేపీ, జనసేన బాధ్యత. ఆ బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటున్నాను. ఎక్కడికక్కడ ఇలాంటి మీటింగ్స్ పెడుతున్నాను. మీటింగ్స్ పెట్టి ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. నేను మీటింగ్ పెట్టినప్పుడు పొలిటికల్ స్పీచ్ కింద నేను మా లీడర్స్ వచ్చేసి మీటింగ్ పెట్టుకెళ్ళిపోతే మామూలు, సర్వసాధారణం. మీరు చూసేది ఇలాంటి చాలా మీటింగ్స్ చూసే ఉంటారు. నాయకుడు వస్తాడు, మైక్ తీసుకుంటాడు, నీకు అచ్చేస్తాను, ఇచ్చేస్తాను, అచ్చేస్తానని అన్ని కబుర్లు చెప్పేసి వెళ్ళిపోతాడు. కానీ నేను ఒక్కడిని రాలా, మా లీడర్స్ ఒక్కరు రాలా. మీకు కన్సర్న్ ఏదైతే పోలీస్ స్టేషన్ ఉంటుందో
ఆ కన్సర్న్ ఆఫీసర్ వచ్చారు. అలాగే మహిళా రక్షక్ అని ఒక టీం వచ్చారు. ఆ టీం గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం అంతా. ఎందుకు పోలీసు వాళ్ళు కూడా ఇచ్చుకొచ్చామంటే, మీరు ఏదైనా ఒక సమస్య మీద భయపడితే ధైర్యంగా చెప్తే వాళ్ళు విని అక్కడ ఏం చేస్తారు, ఏం చేయగలం అన్నది ఆలోచించడానికి పోలీస్ ఆఫీసర్స్ తీసుకొచ్చాం. నాకు తెలిసి ఇలాగా ఒక ప్రజాప్రతినిధి, పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే ఒక షీ టీం అన్నీ ఇచ్చుకొని మీ దగ్గరికి బహుశా నాకు తెలిసి అయితే వచ్చి ఉండకపోవచ్చని నేను భావిస్తూ ఉన్నాను. వస్తే మన అదృష్టం. ఒకవేళ ఇప్పుడు మేమే శ్రీకారం చుడితే మాత్రం కంపల్సరీగా మీరు అందరూ ఒక గ్రాటిట్యూడ్ తెలుగుదేశం పార్టీకి అయితే తెలియచేయాలి. ఎందుకంటే ఇది మా తాలూకు ఆలోచన. విమెన్ సేఫ్గా ఉండాలన్నది మా తాలూకు ఆలోచన. ఇక్కడికైతే ఇంకో డిపార్ట్మెంట్ని పిలవాల, అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా పిలుస్తున్నాం. ఎక్కడైనా సరే సారా కాసి అక్కడ మగవాళ్ళందరినీ సారాకి బానిసలు కింద ఎవరైనా చేస్తే ఏదైనా ప్రాంతంలో ఎక్సైజ్ వారిని కూడా తీసుకొచ్చి కారణమైన వాళ్ళమైన చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఐ వెరీ ప్రౌడ్ టు సే ఈ 100 డేస్లో ఇప్పటికీ మేము అఫీషియల్గా చెప్పకూడదు కానీ చాలామంది మీద పీడీ యాక్ట్స్ కడతా ఉన్నాం. పీడీ యాక్ట్స్ అంటే సారా కాసినా లేకపోతే ఇంక ఇతరత్ర ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళందరి మీద పీడీ యాక్ట్స్ కడతా ఉన్నాం. ఈ 100 డేస్లో మేము ఎన్నైతే కట్టామో లాస్ట్ 5 ఇయర్స్లో వైసీపీ వాళ్ళు 5 ఇయర్స్లో అన్ని కట్టారు. అంటే తప్పు చేసే వ్యక్తుల్ని వాళ్ళు వెనకేసుకొని తిరిగారు. మేము తప్పు చేసే వ్యక్తులు మా వాళ్ళైనా సరే అరెస్ట్ చేయమని పోలీసు వాళ్ళకి చెప్తా ఉన్నాం. వెరీ క్లియర్గా చెప్తా ఉన్నాం. మేము ఈ సమావేశాలు చాలా చోట్ల చెప్పాం. మీరు మాకు ఎన్డీఏగా ఫస్ట్ ప్రయారిటీ విమెన్. విమెన్కి ఇబ్బంది కలిగించే వాళ్ళు ఎవరైనా కానీ, అది వైసీపీ అనే కాదు, టీడీపీ, బీజేపీ, జనసేనలో ఉన్నా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని పోలీస్ ఆఫీసర్స్ నోట్ చేసుకున్నారు. అందరూ చెక్ చేస్తున్నారు పని చేస్తుందా లేదని. మొదలెట్టుంటారు కదా కొంతమంది, దయచేసి ఇది రింగ్ అవుతుందా లేదని చెక్ చేసే ఉంటారు. ఈ వాటిని మీరు ఎవరైనా మాట్లాడతారా? నెంబర్ని, ఆ నెంబర్ మహిళా రక్షక్, మన మహిళలకి రక్షణ, ఈ నెంబర్ అని మీరందరూ కూడా వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవాలి. పెట్టుకుంటారా? మీరందరూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే మిమ్మల్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి అసలు ఏంటి అనేది డిస్కషన్ నడుస్తుంది. మీరు ఇవన్నీ చేయడం వల్ల మీరు సేఫ్గానే ఉండొచ్చు. ఎక్కడో ఎవరికో సమస్య రావచ్చు, ఆ సమస్య వచ్చిన వాళ్ళకి ఈ నెంబర్ ఉపయోగపడవచ్చు. చెప్పలేము ఎవరికి ఎక్కడ సమస్య ఉంటుందో. కాబట్టి ఈ నెంబర్ మనకి రక్షక్. ఈ నెంబర్ని చాలా వైడ్లీ సర్క్యులేట్ చేయాలి మనందరం. అది మీ అందరి బాధ్యత. మీకోసం పెట్టిన స్కీమ్ కాబట్టి మీ బాధ్యత. నెంబర్ని బాగా సర్క్యులేట్ చేయండి, వాట్సాప్లో పెట్టండి, అవసరమైన చోట పోస్ట్ చేయండి. ఫేస్బుక్ ఉంటుంది, ఇన్స్టా ఉంది, మీ అందరికి ఎక్కడ పడితే అక్కడ పోస్ట్ చేయండి. నెంబర్కి ట్రై కూడా చేయండి. ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు ట్రయల్ రన్ చేయండి. ట్రయల్ రన్ చేసి ఎక్కడైనా పని చేయట్లేదంటే తప్పకుండా అలా ఇంటిమేట్ చేయాలి. నేను చెప్పిన తర్వాత రెస్పాన్స్ లేదని మీరు ఫీల్ అయితే తప్పకుండా మాకు ఇంటిమేట్ చేయండి. మాకు ఇంటిమేట్ ఎలాగంటే మా విజిటింగ్ కార్డు ఇస్తాం, నాదే ఇస్తాను, అందులో నా నెంబర్ ఉంటుంది, మా హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంటుంది. దానికి మీరు మెసేజ్ పెట్టండి, సార్ ఈ నెంబర్ మేము చేస్తున్నా, రెస్పాండ్ అవుతుందని చెప్పండి, నేను వాళ్ళని రివ్యూ చేసుకుంటాను. ఇప్పుడు మీరు ఎవరైనా మాట్లాడతారా? స్థానిక అంబేద్కర్ నగర్ లో బుర్రి సత్యనారాయణ ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు అమ్మవారికి పూజలు, కుంకుమ పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సత్యగోపీనాథ్ దాస్ శుక్రవారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవద్గీతలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పినట్లు ధర్మానికి హాని కలిగినప్పుడు భగవంతుడు అవతారం దాల్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని అన్నారు. మహిషాసురుడు సంహరింపబడిన అలాగే రావణాసురుడు సంహరింపబడిన సందర్భాన్ని పురస్కరించుకొని దసరా ఉత్సవాలు చేసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరబోయిన రామకృష్ణ, నగరబోయిన రమణ, నెల్లివాసు, పోలవరపు వెంకన్న, రచు అచ్చారావు, ఇళ అప్పారావు, ఉద్దడ సత్యబాబు, పోలవరప్పుడు బాబురావు, ఇళ నాగు, చుక్క శివ, తప్ప వీరబాబు, ఇళ వెంకట ఇప్పారావు, అలాగే వనం ప్రసాద్, బతనగిరి,
తుట అను, బండారు శివ, బతిన శ్రీను, లక్ష్మీ గణపతి మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రామ రామ హరే హరే Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. హరే కృష్ణ. ఈరోజు దసరా ఉత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. దాన్ని పురస్కరించుకొని ఈ యొక్క అంబేద్కర్ నగర్లో గొప్ప ఎత్తున ఈ యొక్క అమ్మవారిని కొలువు చేసి ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ జరుపుతూ ఉన్నారు. ముఖ్యంగా భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్లుగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ దసరా ఉత్సవాలు మహిషాసురుణ్ణి సంహరించడానికే కాకుండా ఈ యొక్క రావణాసురుడు కూడా సంహరింపబడినటువంటి ఈ యొక్క పర్వదినాలు ఇవి. సో అందువల్ల వీటి యొక్క మూల అర్థం ఏంటి అంటే, సమాజంలో వ్యక్తుల్లో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని విడనాడి సన్మార్గంలో వాళ్ళు జీవిస్తూ శాంతియుతమైనటువంటి సమాజాన్ని నెలకొల్పాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఉత్సవాల్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. ఈ యొక్క సందేశాన్ని కూడా భగవంతుడు సమాజానికి ఇవ్వడం జరిగింది. సో అందువల్ల అందరూ కూడా భక్తి ప్రపత్తులతోటి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని సద్భావనలు తెచ్చుకొని సద్భావనలతోటి జీవితాన్ని గడుపుతూ సమాజంలో శాంతిని నింపాలని చెప్పి నేను భక్తులందరినీ కూడా కోరుతూ ఉన్నాను. హరే కృష్ణ. ఎస్సీ బీసీల సమస్యలపై నిరంతరం ఉద్యమాలు నిర్వహించిన బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ వర్ధంతి సందర్భంగా బీసీ కులగణన వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9వ తేదీన విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ వెల్లడించారు. బుధవారం ఉదయం 10 గంటలకు విజయవాడ ధర్నా చౌక్లో జరిగే ఈ ధర్నాలో అన్ని జిల్లాల నుంచి బీసీలు భారీగా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మహాధరణ కరపత్రాన్ని పట్నాల విజయ్ కుమార్ బీసీ సంఘాల నాయకుడు సానుబోయిన రామారావు ఆవిష్కరించారు. పట్నాల మాట్లాడుతూ కాన్షీరామ్ చేసిన పోరాటం వల్లనే వీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో బీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బీసీలకు జనాభా ప్రాతిపదికన వాటా దక్కడం లేదన్నారు. బీఎస్పీ ఆధ్వర్యంలో జరిగే ఈ ధర్నా కార్యక్రమానికి బీసీలందరూ తరలి రావాలని కోరారు. సమావేశంలో బీఎస్పీ నాయకులు ఎం శివకుమార్, జితుక రాజేష్, కొత్తపల్లి శేఖర్, వంశీ తదితరులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ మన వ్యవస్థాపకుడు మానశ్రీ కాన్షీరామ్ గారు వర్ధంతి సందర్భంగా ఈ నెల 9వ తారీఖుని విజయవాడలో మహాధర్నా చేపడుతుంది. బహుజన్ సమాజ్ ఆధ్వర్యంలో మహాధర్నా చేపడుతుంది. ఈ మహాధర్నాకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే బీసీలు వెనకబడి తరగతులు ఉన్నారో వాళ్ళ జనాభాని లెక్కించమని, భారతదేశం ఉన్న వాళ్ళ జనాభాని లెక్కించమనే ప్రధాన ఉద్దేశంతో ఈ ధర్నా చేపడతాం. ఎందుకంటే బీసీలు 150% ఉన్న బీసీలని కేవలం వాళ్ళకి వివిధ రాజకీయ పార్టీల అవసరాలకు ఉపయోగించుకున్నారు తప్ప వాళ్ళకి సంబంధించి ఏ విధ రాజకీయ, విద్య, ఉద్యోగ సంబంధించి ఏ విషయంలో కూడా వాళ్ళని వెనకబడతరంగానే చూస్తున్నారు. ఈ విషయంలో కాన్షీరామ్ గారు ఈపీ సింగ్ ప్రభుత్వంలో ఆయన ఉన్న 4 ఎంపీలు మద్దతుతో అప్పుడు ఈపీ సింగ్ ప్రభుత్వం ఏర్పడింది. ఆయన్ని కాన్షీరామ్ గారి బలవంతం మీద
బీసీలకు 27% రిజర్వేషన్ కల్పించారు. అది తప్ప రాజకీయంగా కానీ అలాగే ఏటువంటి హక్కులు బీసీలకి కల్పించలేదు. ఈ విషయంలో భారతదేశం మొత్తం కూడా బీసీలని జనాభా లెక్కలు జరిపి వాళ్ళకి అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పేసి ఈ నెల 9వ తారీఖున మహాధర్నా విజయవాడలో చేపట్టాం. దీనికి సంబంధించి దీని సమావేశానికి బీసీలో ఉన్న అన్ని కులాలు, బీసీలో ఉన్న మొత్తం అన్ని కులాలు కూడా ఈ ధర్నాకి పిలిపించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి రాజమండ్రిలో ఉన్న నా నమస్కారాలు. అలాగనే ఈ సందర్భంగా విచ్చేసినటువంటి మా నాయకులకి కూడా నా అభినందనలు. అయితే నేటి రోజున బహుజన్ సమాజ్ పార్టీ తరపున ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏంటంటే భారతదేశంలో అనాదిగా బీసీలు అణగదొక్కబడి ఉన్నారు, అంటే డిప్రెస్డ్ అయ్యి ఉన్నారు, సమాజం చేత అణగదొక్కబడి. అలాగే ఎస్సీలు, వీకర్ సెక్షన్స్ అందరూ. అయితే బీసీలకి సెంట్రల్లో రిజర్వేషన్ లేదు, అసెంబ్లీలో రిజర్వేషన్ లేవు, రాజకీయ రిజర్వేషన్ లేకపోవడం వల్ల వారు పుంజుకోవడానికి ఏ విధమైనటువంటి అవకాశాలు లేకుండా ఉన్నారు. ఏ రిజర్వేషన్లు అడగాలన్నా జనాభా అనేది ఒక ప్రాతిపదిక ఉండాలనేసి ఈ బీసీ సంఘాలు ఎప్పటి నుంచో గొడవ చేస్తున్నాయి, కానీ అంత సఫలీకృతం అవ్వలేదు. నేటి రోజున మాన్యశ్రీ కాన్సీరామ్ గారు వర్ధంతి సందర్భంగా కాన్సీరామ్ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందిన మన బహుజన్ సమాజ్ పార్టీ వారు చేపట్టినటువంటి కుల జనగణనని వెంటనే బీసీల యొక్క కుల జనగణనని వెంటనే నిర్వహించాలనేసి ఉద్దేశంతో 9వ తారీఖున విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్నారు. ఆ ధర్నాకి మా జిల్లాల నుంచి మా బీసీ సోదరులందరూ తరలి రావాలని పిలిపివ్వడానికి ఈ రోజున ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసాము. మీరు ప్రోత్సహిస్తే మా వాదనని పత్రికల్లోనూ మీడియాలోనూ వస్తే, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ మా వాళ్ళకి ఆ విషయం తెలిస్తే బీసీలు తరలి వస్తారనేసి మేము కోరుతున్నాం. సమస్య మన మాన్యశ్రీ కాంచీరామ్ గారి వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 9వ తారీఖున మహా కుల జనగణ జరుగుతుంది విజయవాడలో. జరపాలని కోరుకుంటున్నాం. మనకి భారతదేశానికి భారతదేశానికి మనకు స్వతంత్రం రాలేదు, మనకి అది స్వేచ్ఛ లేదు. నెక్స్ట్ మనకి అదే నేను ఉద్యోగాలు అన్నీ రావడం కోసం అన్నయ్య మనకి కొన్ని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం జనరల్ బాడీ సమావేశం స్థానిక విక్రమ్ హాల్ నందు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన్యన్ నవీన్ ఎలక్ట్రికల్స్ అధినేత మన్యన్ నవీన్ విచ్చేసి యూనియన్ రేట్లు ముద్రించిన పోస్టర్లను మరియు పాంప్లెంట్స్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మన్యన్ నవీన్ మాట్లాడుతూ ప్రతి ఎలక్ట్రీషియన్ యూనియన్కు కట్టుబడి ఉండి రేట్ల విషయంలో నియమ నిబంధనల విషయంలోనూ సహకరించవలసిందిగా ప్రతి ఎలక్ట్రీషియన్కు తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రెసిడెంట్ బుజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి నెల 4వ తేదీన ఎలక్ట్రికల్ పనులకు సెలవు రోజుగా ప్రకటించడమైనదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు కాకి రవిబాబు, సెక్రటరీ ఆసపు శ్రీనివాస్, బుచ్చి, ట్రెజరర్ సుదర్శన్ షణ్ముఖం, మాజీ ట్రెజరర్ సారవకోట లక్ష్మణరావు, స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఆముదాలపల్లి కామేశ్వరరావు, కమిటీ మెంబర్లు చల్లా వరప్రసాద్, నిమ్మలపూడి రవివర్మ, ఉత్తరాల సోమేశ్వరరావు, ఊర్ల శ్రీరాములు, అల్లంకి వీరభద్రస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ అలాగే మా ఎలక్ట్రీషియన్ సోదరులందరికీ నమస్కారము.
ఒక మంచి పరిణామం తీసుకొచ్చారు. చాలా వరకు చాలా బిల్డింగ్లో కానీ చాలా చోట్ల కానీ ఒక వీళ్ళకి ఎంత ఇవ్వాలి, ఒక్కొక్క ఎలా తీసుకుంటారు, వీళ్ళు ఎంత తీసుకుంటారు అనే దాని మీద చాలామందికి బిల్డింగ్లు వాళ్ళకి చాలామంది ఫస్ట్గా క్లారిటీ ఉండదు. సో కొంతమంది ఎలక్ట్రీషియన్లు వాళ్ళు అనుకున్న విధంగా చక్కగా నీట్గా పని పూర్తి చేసి ఆ బిల్డింగ్ ఓనర్ దగ్గర శుభ్రంగా వాళ్ళతో సంతృప్తిపరిచి అమౌంట్ తీసుకుంటారు. కొంతమంది ఎక్కడో ఉంటారు, కొంతమంది వాళ్ళు కొంత మిస్యూజ్ చేయడం వల్ల కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఎన్నిటికి కూడా మంచిగా అవగాహన కల్పిస్తూ ప్రతిదానికి ఎంత తీసుకోవాలి, ఎలా చేయాలనే దాన్ని మంచిగా ఒక పాంప్లెట్ రూపంలో తీసుకురావడం అనేది చాలా మంచి పరిణామం. అట్లాగే దీన్ని మస్ట్ అండ్ షుడ్ ఇంప్లిమెంట్ చేస్తూ అందరికీ అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇందులో ఒక పాయింట్ రాశారు, చాలా మంచి పాయింట్ అది. సో ఈ మధ్యకాలంలో చాలా చోట్ల మేము వింటున్నాము, ఒక 2-3 ఎలక్ట్రీషియన్లు కూడా ఈ సెల్ ఫోన్ మాట్లాడుతూ పని చేస్తూ ఇబ్బందులు పడి యాక్సిడెంట్ అయిన ఒక ఫైర్ అయిన కారణాలు కూడా చాలా చూసాము. దీని వరకు వాడకుండా ఉండడానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్లా తీసుకురావాలని కోరుకుంటూ వాళ్ళ ఆరోగ్యానికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అండ్ దీన్ని తప్పకుండా రేపు ఇంప్లిమెంట్ చేయాలి. మా షాపుల్లో కూడా దీన్ని తప్పకుండా అది అక్కడ అందరికీ బిల్డింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఇస్తామని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక హామీ అమలు చేయాలని అక్టోబర్ 4న సిపిఎం ఆధ్వర్యంలో శ్యామల సెంటర్ నందు ధర్నా నిర్వహించారు. ఉచిత ఇసుక హామీ చిత్తశుద్ధిగా అమలు చేయాలి, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలి, భవన నిర్మాణాలు చేసుకునే వారిపై అధిక భారం లేకుండా చూడాలి, జిల్లాలో అర్హత కలిగిన వర్డ్స్ మెన్ సొసైటీలో అన్నిటికీ తక్షణమే అనుమతులు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఈరోజు అక్టోబర్ 4వ తేదీన చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత ఇసుక హామీని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది. మంచి ప్రభుత్వాన్ని సభలు పెట్టుకున్నటువంటి కాలంలో మరియు మంచి ప్రభుత్వం ఇసుక సరఫరా చేయలేకపోతూ ఉంది. భవన నిర్మాణ కార్మికులు ఈరోజు పస్తులు ఉండాల్సి వస్తూ ఉంది. ఆ కుటుంబాలు నలిగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు చిన్న మధ్యతరగతులు ఇల్లు కట్టుకోవడానికి అవసరమైనటువంటి ఇసుక ప్రధానంగా సరఫరాకి తీవ్రమైన ఆటంకాలంతా ఉన్నాయి. డబ్బులు పెట్టినా కూడా ఇసుక కొనుక్కోవడానికి కూడా ఇసుక అందనటువంటి పరిస్థితి ఉంది. అలాగే భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి, వాళ్ళకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని అర్హత ఉన్నటువంటి అన్ని బీచ్ల్లోని బోట్మెన్ సొసైటీల ద్వారా ఇసుక వెలికి చేసేదానికి అనుమతులు ఇవ్వాలని చెప్పి ఇసుక అక్రమ రవాణాన్ని అరికట్టాలి, అధిక నియంత్రణని అరికట్టాలి, బ్లాక్ మార్కెట్ని అరికట్టాలి, ప్రజలందరికీ ఇసుక సరఫరాలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగించాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా ఈ ధర్నా ద్వారా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. స్థానిక సర్వీస్ రోడ్లో గల హెచ్డిఎఫ్సి బ్యాంకు దగ్గరలో నూతనంగా ఏర్పాటు చేసిన అపర్ణ మెగా ఫర్నిచర్ షోరూమ్ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ముందుగా జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ను షాపు యజమానులు పి కిషోర్, సిహెచ్ అజయ్ ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించారు. ఈ సందర్భంగా షాపు యజమానులు కిషోర్, అజయ్ మాట్లాడుతూ ప్రారంభోత్సవ ఆఫర్గా ప్రతి కొనుగోలుపై 2 ఉచిత బహుమతులు అందించబడినని, అన్ని వస్తువులపైన ఎక్సెస్ సౌకర్యం కలదు అని, ఆన్లైన్ ధరల కన్నా తక్కువ ధరలకే ఫ్యాక్టరీ ధరలకే అమ్మబడినని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, ఉంగరాల గణేష్, మండపాక అప్పన్నదొర, కంచుమర్తి రాఘవ, వేములకొండ జోగారావు, రాయ్ సాయి తదితరులు పాల్గొన్నారు. అరే ఇంకో రెండు లైట్లు కరెంట్ లేదంట. రాజేష్ పోటీ రాజేష్ పోటీ అది అంటే మన సెంటర్ తిరుగుతుంది సార్ అంతే.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులలో ఆత్మస్థైర్యం మనోధైర్యంతో ఉండాలి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అంబేద్కర్ నగరంలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు. సద్భావన అలవర్చుకుని శాంతియుత జీవనం సాగించాలి సత్య గోపీనాథ్ దాస్. అపర్ణ ఏజెన్సీస్ మెగా ఫర్నిచర్ షోరూం ప్రారంభించిన టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.